వచ్చే నెలలో వైజాగ్ లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ పై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. నవంబర్ 14, 15వ తేదీల్లో జరిగే ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటుగా పాజిటివ్ పాలసీ మేకింగ్ పై కూడా చర్చ జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో ఇతర ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, పాలసీ మేకర్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెట్టుబడులు, ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్స్, అలాగే బ్రేక్అవుట్ సెషన్స్ నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్స్ లో విధానాలపై మేధోమథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఏఐ ఫర్ గుడ్, సెమీకండక్టర్స్, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, R&D, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ వంటి అంశాలపై సదస్సులో చర్చించాలని సూచించారు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, చైన్ లింకేజ్ తో పాటుగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై చర్చించాలన్నారు. లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జల రవాణా, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ లాంటి అంశాలతో పాటుగా అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్ తో విలువ జోడింపు, స్వచ్ఛ ఆంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, P4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అవుతాయన్నారు సీఎం. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీగా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు. $15 బిలియన్ అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా AI హబ్ ఏర్పాటు చేస్తుందన్నారు. గూగుల్ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందన్నారు. ఇక సానుకూల విధానాలతోనే వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పుడే సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల నైపుణ్యం నిరంతర ప్రక్రియగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే సిఐఐ సదస్సుకు హాజరయ్యే వారికి హోమ్ స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించారని సూచించారు. దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులను, నిపుణులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారని సీఎం స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలని అన్నారు. దేశ ప్రయోజనాలు ఆశించి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఈ భాగస్వామ్య సదస్సును ఏపీ నిర్వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సదస్సులో చర్చించాల్సిన వివిధ అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.